ఈరన్న, దక్షిణాన కురుమూర్తి ఎంకన్న, తూర్పున మన్నెంకొండ ఎంకన్న, పడమరన శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నట్ట నడుమ దేవేరులు నడియాడిన గడ్డ, నా దేవర్కద్ర గడ్డ, హిందువుల అడ్డ, ఇలా పుట్టిన ప్రతి బిడ్డ భరతమాత ముందు బిడ్డ అని చెప్తూ హిందూ బంధువులారా భారత్ మాతాకి, భారత్ మాతాకి, छत्रपति शिवाजी महाराज की, छत्रपति संभाजी महाराज की, सियावर रामचंद्र भगवान की, जय श्री राम, जय श्री राम। నాకు ఆ రోజు మా వాళ్ళు గార్లపాడు గ్రామానికి వచ్చారు హిందూ సమ్మేళన సందర్భంగా. నాకు ఈరోజు ఇది 36వ కార్యక్రమం అయినా నాకు ఇది లేకున్నా కానీ ఈరోజు ఈ దేవరకద్ర గ్రామంలో హిందూ బంధువుల యొక్క ఆగ్రహం కానీ హిందుత్వ జాలను చూస్తుంటే ఖచ్చితంగా ఆ దేవరకద్ర గ్రామానికి ఖచ్చితంగా వెళ్ళాలని నిర్ణయించుకొని ఈ గ్రామానికి రావడం జరిగింది. హిందూ బంధువులు రత్నాకర దౌతపదం హిమాలయ కిరీటినం బ్రహ్మరాజ్య శిరత్నాట్యం వందే భారత మాతరం. ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పెద్దలు లక్ష్మీకాంత్ అన్న గారికి, అధ్యక్షుల వారికి, విచ్చేసినటువంటి హిందూ బంధువులకు, మాతృమూర్తులకు, చిన్నారులకు ఆ జగన్మాత జగదంబ భరతమాత యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందూ బంధువులారా, మరి ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాం? ఈ 100 సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క 100 సంవత్సరాల కార్యక్రమం సందర్భంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే కులాలుగా వర్గాలుగా విడిపోతున్నటువంటి హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడానికి, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం అసువులు బాసినటువంటి ఎందరో వీరుల వీరోచిత పోరాటంలోని ఒక్కరి చరిత్ర కనీసం ఈ హిందూ సమ్మేళన వేదికగా తెలుసుకుంటామని మనం మర్చిపోతున్నటువంటి బానిసత్వపు భావజాలంతో మనం అంతరించిపోతున్నటువంటి మన ఆచార విచారాలను ఈ కార్యక్రమం సందర్భంగా కొంత తెలుపుకుంటామని ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇట్లాంటి భవ్యమైనటువంటి కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావించాలి. హిందూ బంధువులారా, హిందూ బంధువులారా, దుర్లభమైనటువంటి ముగుడే ముగుంటాయి. దుర్లభం త్రయమేవైతర్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం పరమ పురుష సంశ్రయ అంటారు. ఈ మనిషిగా జన్మించడం, గొప్పగా జీవించడం, మూడవది మంచి వాళ్ళ సాంగత్యం పొందడం. అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అందులో ఈ భవ్యమైనటువంటి భరత భూమిలో పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే తప్ప ఇలాంటి గొప్పమైనటువంటి మాతృభూమిలో పుట్టలేము. ఎందుకంటే ఇది భవ్యమైనటువంటి మాతృభూమి, భరత భూమి. ఉత్తరం యస్ సముద్రస్య హిమాద్రే చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతీయ యత్ర సంతతి అన్నది విష్ణు పురాణం. ఈ దేవత భూమి ఎవడో వాజ్పేయిగా ఎవడో బోడిగా వచ్చి ఈ దేశానికి కలబెట్టాడు. పురాణ కాలంలో వేద కాలంలో ఉన్న విష్ణు పురాణంలోనే ఈ దేశం భరత భూమి అని చెప్పేసి గొప్పగా కీర్తించబడినటువంటి పుణ్యభూమి ఏదైతే ఉందంటే అది నా భరత భూమి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, ఒక విదేశీ యాత్రికుడు తన పుస్తకంలో రాసుకున్నాడు. ఏమనంటే గావే గావే స్థితో దేవా దేశే దేశే గ్రామే గ్రామే స్థితో దేవా దేశే దేశే స్థితో మకః గేహే గేహే స్థితం ద్రవ్యం ధర్మచైవ జనే జనే అన్నాడు. ఏమంటే అక్కడ ఉన్నటువంటి భవ్యమైనటువంటి భారతదేశంలో ప్రతి గ్రామంలో దేవీ దేవతలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో వేల సంవత్సరాలుగా యజ్ఞం జరుగుతున్నది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటిలో బంగారం నిధులు ఉన్నాయి. అక్కడ పుట్టినటువంటి ప్రతి మనిషిలో ధర్మ జ్వాలలు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పేసి విదేశీ యాత్రికులు గొప్పగా కొలయాడినటువంటి దేశం మన భారతదేశం అని చెప్తున్నాను. అందుకే నా భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వీరభూమి అని చెప్పేసి
దేవీ దేవతలు కొనియాడినటువంటి గొప్పనైనటువంటి భూమి మన భూమి. అందుకే ఈ దేశం పైన పుట్టడానికి దేవతలు సైతం తపస్సు చేస్తుంటాయి. గాయంతి దేవ కిల గీతకాని ధన్యోసుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గ స్పదహేతు భూమే భవంతి భూయ పురుష స్వరసుత అన్నారు. అంటే దేవతలు మునులు సైతం వేల వేల తపస్సు చేసే తప్ప ఇలాంటి గొప్పనైనటువంటి పుణ్యభూమిలో పుట్టలేము. అందుకే నా దేశం గొప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటారా, ప్రపంచం అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నప్పుడు ప్రపంచానికి అన్న భిక్ష పెట్టి అన్నపూర్ణిగా నిలిచినటువంటి దేశం నా భారతదేశం అని చెప్తున్నాను. మొన్న కోవిడ్ అవ్వడం చూపెట్టింది. ప్రపంచం అజ్ఞానాంధకారంలో కొట్టుపింటాడుతున్నప్పుడు సున్నా అంటే తెలియదు, పై అంటే తెలియదు, భూమి గుండ్రంగా ఉన్నదా బలపరుపు ఉన్నదా అంటే తెలియకన్నా ముందే ఇంతకు ముందు చూసినవే 22 గంటల్లోనే వేల సంవత్సరాల చరిత్రను చదివినటువంటి 10,000 సంవత్సరాల క్రితమే నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి వేల వేల యూనివర్సిటీలు స్థాపించి ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి దేశం నా భారతదేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హిందూ బంధువులారా, ప్రపంచం బట్టకట్టకన్నా ముందు తెలియనప్పుడు ఆకులు అలములు తోలు కట్టుకొని గుహల్లో బతుకుతుంటే నా వేల సంవత్సరాల క్రితమే నా మాతృమూర్తులు బంగారు పోగుతో నేసినటువంటి పట్టు పీతాంబరులు కట్టినటువంటి గొప్పనైనటువంటి దేశం నా భారతదేశం అని చెప్పేస్తున్నాను. హిందూ బంధువులారా, మరి ఈ దేశం ఇంత గొప్పదైతే మరి నా సనాతన ధర్మం ఎప్పటిదయ్యా? మా తాత కనిపెట్టిండా, మా ముత్తాత కనిపెట్టిండా, మీ తాత కనిపెట్టిండా, మా తాత కనిపెట్టిండా? అంటే ఈ సనాతన ధర్మం వేల ఏళ్ళు కోట్ల సంవత్సరాలుగా మనం చెప్పుకుంటామే. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఇట్లాంటి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. అట్లాంటి మహాయుగాలు 1000 అయితే ఒక బ్రహ్మకు ఒక పగలు, అట్లాంటి 1000 అయితే ఒక రాత్రి. అట్లాంటివన్నీ కలిపి ఇప్పుడు ఏమున్నాం? అస్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే, బ్రహ్మకు 50 ఏళ్ళు అయిపోయినాయి. అట్లా అంటే 198 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఆయుర్దాయం అయిపోయినంటే అంతటి పురాతనమైనటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి మన సనాతన సంస్కృతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. చాలా మంది అంటుంటారు, మరి మన సనాతన ధర్మాన్ని ఎవరు కనిపెట్టిందని అనుకుంటుండొచ్చు. ఆ ఇస్లాం మతం, తుర్కోని మతంని ఆ మహమ్మద్ పీర్ పైగంబర్ ప్రారంభిస్తే, క్రిస్టియానిటీని యేసు ప్రారంభిస్తే, సిక్కు మతాన్ని గురునానక్ గాని, బౌద్ధ మతాన్ని బుద్ధుడు ప్రారంభిస్తే, ఒకడు తమిళనాడులో స్టాలిన్ కొడుకు ఉదయగిరి స్టాలిన్ ఉంటాడు. వాడు అంటాడు, నేను సనాతన ధర్మాన్ని ఖతం చేస్తా. అరే బాబు, నా సనాతన ధర్మాన్ని ఎవడు పుట్టించలేడు, ఎవరు కూడా అందం చేయలేడు. అంతటి పురాతనమైనటువంటి నా సంస్కృతి ప్రపంచంలోనే ఒకటి ఉంది. ఈ ప్రపంచంలోని మిగతా దేశాల పైన కత్తులతో దాడి చేసి, కరవాలతో దాడి చేస్తే కేవలం 10-15 సంవత్సరాలనే ఈజిప్టు, మెసొపొటేమియా ఇలాంటి ఎన్నో నాగరికతలు కేవలం 10-15 సంవత్సరాల లోపలే మతం మారి ముస్లిం దేశం గానో క్రిస్టియన్ దేశం గానో మారిపోతే సుమారు 1000 సంవత్సరాల పాటు ఈ యుద్ధం చేసి ఈ దేశం పైన దాడులు చేసిన, 1000 సంవత్సరాల పాటు నరకయాతనకు గురి చేసిన, ఇప్పటి వరకు మతం మార్చలేకపోయిన దేశం ప్రపంచంలో ఒకటి, అది నా సనాతన సంస్కృతి భారతదేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంతటి సంస్కృతిని ఎవరయ్యా కాపాడిందంటే నా మాతృమూర్తులు. చరిత్రలో చెప్పుకుంటూ పోతే అన్నిటికీ మూలం నా మాతృమూర్తులు. అందుకే దేవి భాగవతం ఉంటది, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ సృష్టినంతటిని మనం మాతృమూర్తిగా పూజిస్తాం. అందుకే మనం భూమాత అంటాం, గోమాత అంటాం, గంగామాత అంటాం, తులసి మాత అంటాం. ఈ మాతలకంత ఒక శక్తి తోడైతే ఎట్లుంటది? మాతృశక్తి కనుక శక్తి తోడైతే భారతీయ చరిత్రలో ఎక్కడ కూడా ఆడపిల్లల్ని అబల అనలేరమ్మా. నువ్వు చేతగాని దాని అనలేరు, నువ్వు బలం లేని దాని అనలేరు. ఎందుకంటే నరకాసురుణ్ణి చంపేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మూర్ఛపోయి పడితే విల్లంబులను చేతుల్లో పెట్టుకొని నరకాసురుణ్ణి వధించింది నా సత్యభామ. ఆనాడు
కామాంధుడైన మహిషాసురుని సైన్యాన్ని, చండముండులను, శుంభ నిశుంభులను హతమార్చడానికి, మహిషాసురుని సంహరించడానికి అష్టాదశ భుజాధారిణి అయి మహిషాసురుని సంహరించింది నా మహిషాసుర మర్దిని, నా భారతీయ మాతృమూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అంతటి చరిత్ర కలిగినటువంటి మాతృమూర్తి చరిత్రలో చాలా చాలా గొప్ప పనులు చేసింది. ఆనాడు గనక రాజులు యుద్ధానికి బయలుదేరుతుంటే నా మాతృమూర్తి ఏమనేదో తెలుసా? కుంకుమ భరిని ఎదురు తీసుకొచ్చి, కంచరార్తులు ఎదురు తీసుకొచ్చి అతనికి వీర తిలకం దిద్ది, నువ్వు చస్తావో బతుకుతావో నాకు తెలియదు, కానీ ఈ ధర్మాన్ని మాత్రం రక్షించని చెప్పి ముందుకు నడిపించేది నా మాతృమూర్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులకు. అట్లాంటి సంఘటనే ఒక 350-400 సంవత్సరాల క్రితం జరిగింది. మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఒక దేవాలయం, శివాలయంకి వెళ్తున్నటువంటి మాతృమూర్తుల పైన అప్పటి ముస్లిం దుర్మార్గులు, సైనికులు ఆ దేవాలయానికి వెళ్తున్నటువంటి మాతృమూర్తుల పైన దాడి చేసి, మానభంగాలు చేసి వారిని హతమారుస్తుంటే అక్కడ ఉన్నటువంటి మాత రగిలిపోయింది, ఆవేదన చెందింది. అయ్యా పరమేశ్వర, నాకంటూ ఒక బిడ్డను ప్రసాదించు, అతను అఖండ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, నా హిందువులను రక్షించాలి, నా దేవీ దేవతలను రక్షించాలి, గోమాతల్ని రక్షించాలని వేడుకుంటే ఆమె లోపలలోని నిజాయితీని ఆ పరమేశ్వరుడు చూశాడు. ఎంతో మంది పుట్టి చచ్చిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఒక బిడ్డను ప్రసాదించాడు. ఆ బిడ్డను పుట్టి పెరిగిన తర్వాత అటక్ నుంచి కటక్ వరకు, ఢిల్లీ నుంచి తంజావూరు వరకు అఖండ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హిందూ హృదయ సామ్రాట్ అయ్యాడు. ఆ బిడ్డను ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ బిడ్డడు పుట్టి పెరిగిన తర్వాత అఖండ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా ఈ హిందూ దేశాన్ని చూసి, హిందువులను చూస్తే ఎవడైనా వణికెట్టట్లు చేశాడు. మరి ఆ బిడ్డను అలా తయారు చేసింది ఎవరు? వీరత్వాన్ని ఉక్కుబాలతో పోస్తూ, ఉక్కుబాలలో వీరత్వాన్ని నూరిపోస్తూ, ఇప్పటి తల్లిలాగా టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్, జానీ జానీ ఎస్ పప్పా నూరిపోయలే. రామాయణంలోని నీతి కథలను బోధించింది. ధర్మం అంటే ఏం నేర్పింది. సీతమ్మను ఎత్తుకపోతే రావణుని ఎట్లా చంపాడో రాముని గురించి చెప్పింది. మహాభారతంలో ద్రౌపది మాతకు జరిగిన అవమానానికి తగ్గట్టుగా ఏ విధంగానైతే కురుక్షేత్రం జరిగిందో అంతటి గొప్ప నీతి కథలు చెప్పింది. భగవద్గీత గురించి నేర్పింది. ఇవన్నీ నేర్పడం వల్లనే ఆ పుట్టిన పిల్లాడు గొప్ప వీరుడయ్యాడు. ఆ మాతృమూర్తి ఎవరో కాదు, మాత జిజియాబాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులారా. అంతటి యొక్క మాతృమూర్తుల త్యాగ ఫలితం వల్లనే ఈ రోజు ఈ ధర్మం నిలబడగలిగింది. కాబట్టి మీ అందరిని ఒకటే వేడుకుంటాను, మాతృమూర్తులారా, ఒక కహావత్ ఉంది, మనం చరిత్రలో చదువుకుంటుంటాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టాలి, భారతదేశంలోనే పుట్టాలి, తెలంగాణలో పుట్టాలి, దేవరకద్రలోనే పుట్టాలి, కానీ పక్కింట్లో పుట్టాలి, మా ఇంట్లోనే కాపాడుకోవాలి. అట్లా ఎప్పుడు అనుకోకండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ పుట్టాలి, ఈ దేశంలోనే పుట్టాలి, ఈ తెలంగాణలోనే పుట్టాలి, దేవరకద్రలోనే పుట్టాలి, కానీ నా కడుపులో పుట్టాలి, ఈ హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే మీరు సంకల్పిస్తారో అప్పుడు గనక మీరు ఆ విధంగా సంకల్పిస్తే ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఈ హిందూ సమాజ ఐక్యతను అడ్డుకోలేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ శక్తి మీ లోపలనే ఉంది. ప్రథమ స్వాతంత్ర పోరాటంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి చూపెట్టినటువంటి చొరవ, చిన్న పిల్లాన్ని భుజాన వేసుకొని చనిపోయిన భర్త చనిపోయినా కూడా ఈ దేశాన్ని సంరక్షించడానికి గుర్రపు స్వారీ చేసుకుంటూ యుద్ధ రంగంలో దిగుతుంటే ఆ గుర్రపు డెక్కల సవ్వడికే బ్రిటిష్ వారి గుండెలు అదిరిపోయినాయి. అంతటి గొప్ప మాతృమూర్తులు పుట్టినటువంటి దేశం నా భారతదేశం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులకు. మనం మన పిల్లల్ని ఒక ఛత్రపతి శివాజీ లాగా తయారు చేయాలి, ఒక సంభాజీ మహారాజ్ లాగా తయారు చేయాలి, ఒక రాణి లక్ష్మీబాయి లాగా తయారు చేయాలి, ఒక మహారాణా ప్రతాప్ లాగా తయారు చేయాలి. అప్పుడే ఈ దేశం నిలబడుతుంది. లేకుంటే చాలా చాలా దాడులు జరిగిపోతుంటాయి. ఈ దేశం పైన ఎంత దుర్మార్గంగా చేశారంటే ఈ దేశాన్ని మతం మార్చడానికి
ఈ దేశంలోని హిందువుల పైన సుమారు 1000 సంవత్సరాల క్రితం సోమనాథ దేవాలయం పైన దాడి చేశారు. సంపదనంతా దోచుకున్నారు. ఆ విధంగా వందల ఏళ్ల పాటు కొనసాగింది. ఔరంగజేబు అనేటువంటి దుర్మార్గుడు అయోధ్యలోని శ్రీరామచంద్ర దేవాలయం పైన ప్రపంచానికి మూల స్వరూపమైనటువంటి హిందువుల యొక్క గుండెకాయ అయినటువంటి భవ్యమైనటువంటి శ్రీరామ దేవాలయాన్ని ఔరంగజేబు అనేటువంటి దుర్మార్గుడు ధ్వంసం చేసి 500 ఏళ్ల పాటు నిల్వ నీడ లేకుండా చేశాడు. కానీ ఆ దేవాలయం కోసం సుమారు 3.5 లక్షల మంది హిందువులు తమ ప్రాణాలను అర్పించారు. అంతటి మహోన్నత త్యాగం తర్వాత కేవలం 2 సంవత్సరాల క్రితమే భగవంతుడు శ్రీరాముని యొక్క దయతో మనకు భవ్యమైనటువంటి రామాలయాన్ని నిర్మించుకున్నాము. అదందరికీ చూసేటువంటి భాగ్యం దక్కిందంటే మనం ఎంతో గొప్పనైనటువంటి వాళ్ళమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా ఔరంగజేబు ఎన్నో దేవాలయాల పైన దాడి చేశాడు. అయోధ్య, మధుర, కాశీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వేలాది దేవాలయాల మీద దాడులు చేసి ఈ హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని కలలు కన్నాడు. కానీ అతనికి ఒకరు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్ యొక్క కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కనుక మనం మతం మారిస్తే ఈ అఖండ హిందూ దేశాన్ని మనం మతం మార్చవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఛత్రపతి సంభాజీ మహారాజుని బంధించారు. నువ్వు మతం మారు, నీకు మతం మారితే నీకు నా బిడ్డని ఇస్తాను, నా రాజ్యం ఇస్తాను అన్నాడు. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మతం మారను, నేను కాక నా రాజ్యంలో ఉన్నటువంటి కుక్క కూడా మతం మారదని చెప్పేసినటువంటి గొప్పనైనటువంటి వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్. కంటకింపోయింది. అతన్ని బంధించారు. 12 గొలుసులతో తులాపూర్ అనేటువంటి దర్వాజాకు బంధించారు. ఒకరోజు చర్మం వచ్చి ఉప్పు నాకించారు, ఒకరోజు గోర్లు పీకారు, ఒకరోజు చెవులో సీసం కరిగించి పోశారు, ఒకరోజు కళ్ళు పీకారు, ఒకరోజు నాలుక కత్తిరించారు. అయినా మతం మారలే. చివరికి తన కంఠంలో ప్రాణం తీసినా కూడా ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి గొప్పనైనటువంటి త్యాగమూర్తి మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులారా. అంతటి గొప్పనైనటువంటి వీరుల వీరోచిత పోరాటం వలనే ఈ దేశం నిలబడగలిగింది. ఈ దేశం నిలబడగలిగిందంటే ఎందరో వీరుల వీరోచిత పోరాటం వలనే ఈ సనాతన ధర్మం నిలబడగలిగింది హిందూ బంధువులారా. కానీ మనం ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేశంలోని ప్రతి మట్టి కనువులో మహనీయుల రక్తంతో తడిసిపోయింది. ఈ దేశంలోని ప్రతి నదనదాలోని నీటి కనువుల్లో మహనీయుల రక్తంతో తడిసిపోయింది. అందుకే ఈ దేశం అజరామరమైనటువంటి దేశం. నా దేశం సీత, నా దేశం వేద పునీత, నా దేశం సావిత్రి, ఈ విధంగా నా దేశం గౌరవశాలి. కాబట్టి ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులారా. ఇక్కడ నిజాం నవాబు హిందువుల పైన జుట్టుంటే పన్ను, పొట్టుంటే పన్ను, ఈ విధంగా ఎన్నో బర్బద్దల బతుకమ్మలాడించి ఈ దేశం పైన, మన ధర్మం పైన దాడులు చేశాడు. అయినా మన వాళ్ళు ఎక్కడా తలగ్గలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పటికీ ఆచార విచారాలను కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎంత జరిగినా వారికి సహనంతో ఉన్నారు. ఇక్కడికి దగ్గరలోనే మన వేములవాడ దేవాలయాల పైన దాడులు చేశారు. ఇక్కడికి దగ్గరలోనే మన మహబూబ్ నగర్కి, పాలమూరుకి దగ్గర ఉన్నటువంటి గద్వాల జోగులాంబ దేవాలయం పైన సుమారు 700 సంవత్సరాల క్రితం అలీషా పైల్వాన్ అనేటువంటి ఒక దుర్మార్గుడు అమ్మవారి దేవాలయం పైన దాడి చేసి అమ్మవారికి 700 ఏళ్ల పాటు నిల్వ నీడ లేకుండా చేశాడు. అప్పుడున్నటువంటి మన హిందువులు ఆ దుర్మార్గుడిని చంపేస్తే కర్నూలు నవాబ్ వచ్చి వాని బొందని అక్కడనే పెట్టేశాడు. కానీ మన హిందువులు ఇప్పటికీ దాన్ని దర్శించుకుంటున్నారు. హిందూ బంధువులారా, ఇకనైనా మేల్కోండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జోగులాంబ అమ్మవారి పిలుపు వస్తుంది. వేలాదిగా, లక్షలాదిగా వెళ్ళి ఆ దుర్మార్గుడి యొక్క దర్గాని అక్కడి నుంచి తీసేయడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులారా. మొన్న ఈ విషయం గురించి మాట్లాడినందుకు అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ మమ్మల్ని ఆ గద్వాల జిల్లాకు రానియకుండా చేశారు. కానీ తప్పకుండా
వస్తే లక్షలాది మంది హిందూ బంధువులతో వస్తే కలిసి ఆ దర్గాని అక్కడ నుండి లేకుండా చేస్తా అని చెప్పేసి ఈ దేవరకట్ట గడ్డ సాక్షిగా చెప్తున్నాను హిందూ బంధువులారా. ఆ రోజు రానే వస్తుంది, ఆ దుర్మార్గుని దర్గాను తీసేయడానికి అవకాశం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర చాలా చాలా జరిగిపోయాయి. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనమందరం ఎప్పుడు ముందుండాలి. హిందువుల ఐక్యత ఎంత గొప్పదంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ మా రామరెడ్డి అని ఉన్నాడు, అక్కడ పరమేశ్వర్ ఉన్నాడు. మేమందరం ఒక మొన్న శ్రీశైలంలో మన పురాణ క్షేత్రం శ్రీశైలం ప్రపంచానికే నాభిస్థానమైనటువంటి శ్రీశైల క్షేత్రంలో పాతాళ గంగలో నడుమ మాలాంటి యోగులు మునులకు తపస్సులకే పాతాళ గంగలో సమాధులు లేవు. కానీ వాళ్ళు దుర్మార్గపు ఆలోచనతో ఈ దేశాన్ని, ఈ దేవాలయాల్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలనేటువంటి ఒక దుర్మార్గపు కుయుక్తితో అక్కడ ఉన్నటువంటి పాతాళ గంగలో ఒక దర్గాను పెట్టేశారు. మేము ఆ రోజు అనుకున్నాం, ఓ పరమేశ్వర మాకు శక్తినియ్యు, ఈ దర్గాని తొలగించే శక్తిని అనుకున్నాం, ఆలోచించాం. అందరం కలిసి ఒక పిలుపు ఇచ్చాం. చలో ఫిబ్రవరి 14 శ్రీశైలం అని నేను పిలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రామరెడ్డి అన్న, పరమేశ్వర్ అన్న, ఇక్కడ ఉన్నటువంటి అందరినీ మేల్కొల్పారు, శివస్వాములను మేల్కొల్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులు ఒక్కటయ్యారు. దెబ్బకు ప్రభుత్వం బెదురుకుంది, తనంతకు తానే దర్గాని పీకేసిందంటే అది హిందువుల పవర్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులారా, మనమందరం సంఘటితం అవ్వాలి. మనమందరం ఒక్కటయి మన సామ్రాజ్యాన్ని సంరక్షించుకోవాలి. మన తెలంగాణను రక్షించుకోవాలి. మన తెలంగాణలో లక్షల ఎకరాలు దేవాలయాల భూములు ఉన్నాయి. సుమారు 30,000 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయింది. మన దేవాలయాల ముస్లింలు కబ్జాలోకి వచ్చేశారు. కాబట్టి వాటిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగురుతుందో ఆ మరుక్షణమే దేవాలయాల భూముల సెంటీమీటర్ తీసుకున్నారన్నా ఆ కొడుకులు గజ 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 వణిగిపోవాలి. దేవాలయాల్లో ఉన్నటువంటి అన్యమత కట్టడాలన్నీ ఏనాడైతే కాషాయ జెండా ఎగురుతుందో ఆ మరుక్షణమే అక్కడ నుండి తీసేస్తామని గ్యారంటీగా చెప్తున్నాం, ఈ దేవరగడ్డ సాక్షిగా చెప్తున్నాం. కాబట్టి హిందూ బంధువులారా, మీరందరూ మేల్కోవాలి, సంఘటితం అవ్వాలి. మనకు ఎప్పుడైతే మనం సంఘటితం అవుతామో ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. వారు అనుకుంటుంటారు మా మతం చాలా పురాతనమైనది ఇవి అనుకుంటారు. ఒకటి మతం అయితే 2000 సంవత్సరాల క్రితం అయితే మన మతం అలాది వస్తున్నటువంటి మతం. ఒకడు అనుకుంటే వాడు 1400 ఏళ్ల కింది మతం. వాళ్ళందరూ అనుకుంటారు ఈ మతాన్ని ఏమో చేస్తామని చెప్పేసి. ప్రపంచంలోని హిందువులందరూ సంఘటితమైతే ప్రపంచం మొత్తం కలిసి వచ్చిన హిందువుల బొచ్చు కూడా పీకలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవ్వరు కలిసి వచ్చినా, ప్రపంచం అంతా కలిసి వచ్చిన హిందువులకు వెంట్రుక సమానమే. ఎందుకంటే ఈ దేశం కోసం వీరులు ఎంతో వీరోచిత పోరాటం చేస్తారు. అటువంటి గొప్పనైనటువంటి సంస్కృతి మన సనాతన సంస్కృతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను హిందూ బంధువులారా. మరి మనకేమైంది? మన దేవుని లేరా? ఇక్కడ నాకు చాలా మంది చెప్తారు, ఇక్కడ కోయిలకొండలో బీపాతిమ ఉన్నదంట. చాలా మందికి అడుగుతా ఒక మా డౌట్ వచ్చి, ఈ దేశంతో కృష్ణుడికి సంబంధం ఉందా? ఈ దేశంలో కృష్ణుడు పుట్టిండా అంటే అవును. ఈ దేశంలో రాముడు పుట్టిండా? అవును. మరి ఈ దేశానికి ఆ బారాయిమాం పీర్లకి ఏమైనా సంబంధం ఉన్నదా? మరి అట్లాంటప్పుడు మన హిందువులుగా కోయిలకొండ బీపాతిమమ్మని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? చాలా మంది నేను మొన్న అడిగితే ఆమె ఈయనే అనుకున్నదంట. ఆమె వీళ్ళందరితో 100 మందితో కలిసి తిరిగిందంట. ఆయన పుట్టింది సౌదీ అరేబియాలో అయితే ఈడ ఇండియాలో ఏమో భారతదేశంలో ఆయనతో నింపండి. ఆయన నాకు అర్థం కాని కదా. కాబట్టి హిందూ బంధువులారా మేల్కొనాలి. ఇక మనకు దారిద్ర్యం దాపురించింది ఏంటంటే ఈ మన దక్షిణ తెలంగాణలో ఈ మహబూబ్ నగర్, ఈ నారాయణపేట మా సైడ్ నుంచి అయితే ఇక పీర్ల పండుగ
పీర్ల పండుగ వస్తే సార్ నన్ను దొరకపోవడానికి నువ్వు తిన్న మా ఊరు దింపుతారు. స్వామి నడువు మా ఊర్లో పీర్ల పండుగ అవుతుంది, జర ఆపే ప్రయత్నం చేయంటే పీర్ల పండుగ వస్తే సార్ ఇంతకంటే పెద్ద జాతర నాకు పోవాల్సి వస్తుంది. ఇక పీర్ల పండుగ వచ్చిందంటే సార్ మన పల్లెటూర్లలో సున్నాలు వేస్తారు, ఇండ్లు అలుకుతారు. ఇక పీర్లు వస్తున్నాయంటే 2 గడప నీళ్ళు, చక్కెర చిట్టి, అగరబత్తి, మాంజ రెడీగా పెట్టుకొని కూర్చుంటారు. ఎప్పుడు పీర్లు వస్తాయా ఎప్పుడు నీళ్ళు, ఎప్పుడు పీర్లు వస్తాయా ఎప్పుడు నీళ్ళు పోతున్నాయి. అసలు ఆ దరిద్రపు భావజాలానికి మనం ఎందుకు లోనవుతున్నామో నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళు మన వెంకటేశ్వర స్వామి, గురుమూర్తి వెంకన్న స్వామి యొక్క పల్లకి సేవ ఊళ్ళకి వస్తే ఒక్కడన్నా చెంబెడు నీళ్ళను పోసిండా? మన శ్రీపాద వల్లభ స్వామి యొక్క పల్లకి సేవ మన ఇంటి ముంగలికి వస్తే, మన ఇంటి ముంగలికి వెళ్ళిపోతే ఒక ఆగరబత్తిని పట్టుకొని బయటికి వచ్చిండా? మరి అట్లాంటప్పుడు అదే పైలకొండల అదే వీరభద్ర స్వామి యొక్క పల్లకి సేవ బయటికి వస్తే ఒక్కడన్నా ఒక్కడు పూలు తీసుకొని పోయి పూలను వేసిండా? మరి అట్లాంటప్పుడు మీరెందుకు వేస్తారో అయ్యారా బాబు, నాకు అర్థం కాదు. ఈ దేశానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ దేశం కోసం ఏమైనా కొట్లాడినరా? ఈ సనాతన ధర్మం కోసం ఏమైనా కొట్లాడినరా? చరిత్ర అంటే నాది, నా ధర్మానిది. సీతమ్మ వారికి ఇబ్బంది కలిగిస్తే, సీతమ్మ వారిని అపహరిస్తే దేశం మొత్తం కలిగింది. వచ్చినటువంటి గొప్పనైనటువంటి చరిత్ర. అట్లాంటి వాళ్ళని పూజించాలి. ద్రౌపది మాత వస్త్రాభరణం చేసి ద్రౌపది మాతను అవమానిస్తే ఆ ద్రౌపది మాత కోసం 18 లక్షల మంది చంపిన గొప్పనైనటువంటి చరిత్ర నాది. అట్లాంటి శ్రీకృష్ణుని పూజించాలి తప్పితే ఈ దేశం కోసం కాదు, ఈ ధర్మం కోసం కాదు, దేనికోసం కానటువంటి మన వాళ్ళదాలను తీసుకొచ్చి మన దగ్గర మోపు చేసారంటే నాకు అర్థమైతలేదు. కాబట్టి దానిలో నుండి బయటికి రావాలి. ఇంకోటి దారిద్రమైనటువంటి భావజాలం. ఎప్పుడైతే మనం మన సంస్కృతిని మర్చిపోతుంటామో మనం మళ్ళీ పురోగమనం పాలవుతుంటాం, తిరోగమనం పాలవుతుంటాం. కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. కట్టు బట్టు చీర అన్ని మన పిల్లలకు నేర్పాలి. ఇంకా మన వాళ్ళు ఉగాది వస్తే సున్నాలు వేస్తారో చేయరో కానీ నాకు తెలియదు. కానీ ఈ మన పల్లెటూర్లలో ఒక ఇంకోటి మోపైంది. ఏమిటిది? ఇక వాడు సున్నం వేసుకుంటాడు, మంచిగా ఒక్కపోతుంటాడు. పాపం తల్లులంతా దిన్నం పొలం చేసి అవన్నీ చేసి బోనం కడవ చేసి రెడీ ఉంటుంది. ఇక బోనం కడవ ఎత్తుకుంటుంది, పోషమ్మ చేయనికనో మైసమ్మ చేయనికనో. ఇక మేకపోతుని కూడా కట్టుకొని కడిగి దండేసి మసిమా కాడికి డబ్బులు కొట్టుకుంటా బోనం కడవ వేసుకొని పోయి రెడీ అంతా తిరిగింటుంది. పాపం మేక మీద కూడా మేకపోతు మీద నీళ్ళు తిరగలిస్తుంది. ఆ మేకపోతు కూడా రెడీ అనేది జట్టుకైతే రెడీ ఉంటుంది. అప్పుడు మనోనికి యాదికి వస్తుంది, అరే కిదర్ గారే భాయ్ సాబ్, కిదర్ గారే భాయ్ సాబ్ అని వీడు ఫోన్ చేస్తాడు. అరే చొప్ ఫోన్ రకరే మా అభి పైకానా గయా తో చొప్ ఫోన్ రక్ అని వాడు. అరే మేరా మేక జట్కా మార్గే రెడీ అయ్యే భాయ్ తు జల్దీ అంటాడు హలాల్ చేయడానికి. అక్కడ వీడు రెడీ ఉంటాడు. వాడు అట్లనే చేతులు కడుకొని వచ్చిండా, క్లీన్ చేసుకొని వచ్చిండా తెలియదు. కానీ మన వాళ్ళు కత్తి చేతికిచ్చి ముందు పోయి అని రెడీ ఉంటాడు. వాడు ఎట్లా స్నానం చేసుకొని వచ్చి వస్తున్నది తెలియదు, ఎట్లా వచ్చింది తెలియదు. మన వాళ్ళేమో సున్నం వేసుకొని బోనక్కడ వెతుకొని మేకపోతుని ఒక్క పొద్దుతో వచ్చి ఆయనకు రెడేస్తే వాడు బిస్మిల్లా నిర్రహిమా అని చెప్పేసి వాడు మేకను కోసేస్తే ఆ మేకపోతే ఎవరికి ఎక్కుతుంది? గోసమ్మకి ఎక్కుతుందా, మైసమ్మకి ఎక్కుతుందా? వాడికి ఎక్కుతుంది. ఇక నువ్వు చేసిన ఒక్క పొద్దులు తాడుగా, నువ్వు ఎత్తిన బోనము తాడుగా. కాబట్టి ఆ భావజాలం నుంచి బయటికి రావాలి. వేరే మత పోడొచ్చి మన దేవుళ్ళ ముంగల మేకలు వస్తే అది ఎక్కదమ్మా. మన దేవుళ్ళకి అస్సలు అప్పుడే ఈ సనాతన ధర్మం నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. వాడు ఎవడో అంటాడు జై శ్రీరామ్ అంటే ఏంది? జై శ్రీరామ్ అంటారు. మొన్న అన్నారు జై శ్రీరామ్ అంటే మీకు ఉద్యోగాలు వస్తాయా, జై శ్రీరామ్ అంటే మీకు నిధులు వస్తాయా, జై శ్రీరామ్ అంటే అది వస్తుందా ఇది వస్తుందా అని అన్నారు. నా యుగాల తరతరాల చరిత్రలో జై శ్రీరామ్ అనేటువంటి రామనామము ఒక వేటగాడిని వాల్మీకిగా మార్చింది. అదే శ్రీరామ నామము లంకకు సీతమ్మని తీసుకురానికి పోతే అదే రామనామం రాయి పైన రాస్తే నీటిలో వస్తే రాయి కూడా తేలింది. అదే రామనామము ఎంతో కిరాతుల్ని కూడా
దేవతలుగా మార్చింది. ఆ యుగాల నుండి మొన్నటి వరకు కూడా మొన్నటి పశ్చిమ బెంగాల్లో జై శ్రీరామ్ అంటే పైసలు వేస్తానో మహాతల్లి అడిగింది. మహమ్మారి మమతా బెనర్జీ జై శ్రీరామ్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించి శ్రీరాముని నిందించింది. ఆ మహమ్మారిని పంపించే ప్రయత్నం కూడా చేసేసింది. అంతటి పవర్ఫుల్ నామం నా జై శ్రీరామ్ అనేటువంటి నామం. ఇక్కడ కూడా చెప్తున్నా, జై శ్రీరామ్ రాముతో పెట్టుకున్నాడు. ఆనాడే కాదు, ఏనాడు కూడా బాగుపడలేడు వాడు. ఔరంగజేబ్ అయినా, గజనీ మహమ్మద్ అయినా, రావణాసురుడైనా ఈ తెలంగాణలో కూడా శ్రీరాముణ్ణి అవమానించే పరిస్థితి తెస్తున్నారు. బిడ్డ ఒకటే చెప్తున్నా, రాముణ్ణి అవమానిస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు, మీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాముణ్ణి అవమానిస్తే ఏది మిగిలదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒకటే గుర్తుంచుకోవాలి, అంతటి గొప్పనైనటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీరామ నామాన్ని, శ్రీరామ తత్వాన్ని మనమందరం పుణికిపుచ్చుకోవాలి, ముందుకు తీసుకుపోవాలి. హిందూ బంధువులారా, ఇంకా మన వాళ్ళకు పట్టణాల్లో ఉండేటోళ్ళకి చాలా మంది ఇక్కడ ఈ మన చెప్తున్నా కదా, చాలా మందిలో ఒక ఆలోచన ఉంటాడు, వాడు చిచ్చ మామ కాక అనేసరికి వీళ్ళు పడిపోతుంటారు. ఎంత ప్రేమ వర్గ పరిస్థితులకు వీళ్ళంతా సైలెంట్ అయిపోతాడు. ఎక్కడైనా మీకు అడుగుతున్నాను, వాడంటాడు ఇక్కడ హైదరాబాద్లో వాడంటాడు అసదుద్దీన్ ఓవైసీ, వాడంటాడు హిందూ ముస్లిం బాయి బాయి గంగా జమునా తహజీబ్. అరే ఈ ఆర్ఎస్ఎస్ లో గంగా జమునా తహజీబ్ కో ఖతం కర్ రహే అంటాడు. వీడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విఎస్పీ వాళ్ళు గంగా జమునా తహజీబ్ ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటాడు. మరి వాళ్ళ తమ్ముడు 15 ఏళ్ల కింద మాట అన్నాడు, ఏమనంటే మేరకు 15 మినిట్ టైం దే మై హిందువుం కో ఖతం కర్ దేంగే అన్నాడు. నేను ఇక్కడి నుంచి ఒకటి అడుగుతున్నాను, అరే మీ తమ్ముడు 15 నిమిషాలు టైం ఇయ్యి హిందువులను ఖతం చేస్తున్నాడు. మీ తమ్ముడు 15 నిమిషాలు అడిగి 15 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటి వరకు ఏమి చేయలేకపోయాడు. ఇంకా 150 ఏళ్ళు నెత్తి కిందికి కాల్మీకి చేసి తపస్సు చేసినా ఈ దేశాన్ని వాడు ముస్లిం దేశం చేయలేడు. ఈ దేశాన్ని అఖండ హిందూ దేశంగా స్థాపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హిందూ బంధువులారా, వాడు ఆలోచించుండొచ్చు. మరి నేను ఒకటే అడుగుతా, ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తుల్ని పెద్దల్ని ఒకటే అడుగుతా, హిందూ ముస్లిం బాయి బాయి అని మనం పూజించే ముక్కోటి దేవతలటువంటి స్వరూపమైనటువంటి గోమాతల్ని బక్రీద్ పండుగ నాడు లక్షలాది గోమాతల్ని పనపైన శుద్ధితో కొట్టి వేడి నీటితో చర్మాన్ని వలిచి పండుగ చేసుకొని తినేటువంటి దుర్మార్గులు మనకి ఏ విధంగా అన్నదమ్ములు అవుతారో చెప్పండి. వాళ్ళు మనకు అన్నదమ్ములు అవుతారా? గట్టిగా చెప్పండి, అవుతారా? అవుతారా? మనం గౌరవించే తల్లిగా, భూమాతగా, గోమాతగా, ధరణిమాతగా పూజించే మన మాతృమూర్తుల్ని లవ్ జిహాద్ పేరిట వంచి అనుభవించి ఏ విధంగానైతే ఢిల్లీలోని శ్రద్ధావాకర్ అనేటువంటి అమ్మాయిని అనుభవించి మోసం చేసి 32 తుకడాలుగా నరికి దిన్నం ప్రతిరోజు ఒక్కొక్క ముక్కని ఢిల్లీ శివార్లలో వేసినటువంటి దుర్మార్గులు, మన మాతృమూర్తులు లవ్ జిహాద్ పేరిట ఇబ్బందులు చేసినటువంటి దుర్మార్గులు మనకి ఏ విధంగా అన్నదమ్ములు అవుతారో చెప్పండి. హిందూ బంధువులారా, అవుతారా? మనం పూజించే దేవాలయాల మీద మొన్న సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయాల పైన ఇలాంటి వందలాది దేవాలయాల పైన నిరంతరం దాడులు చేస్తూ దేవాలయాలను కూల్చే దుర్మార్గులు మనకి ఏ విధంగా అన్నదమ్ములు అవుతారో ఆలోచించండి. ఎప్పటికీ అన్నదమ్ములు కారు. ఈ దేశం హిందువులది, ఈ దేశం మనది. వాళ్ళ మతములను అడుగుతాం, అయ్యా నీ దేవుడు ఎక్కడున్నాడు రా అంటే వాడు చెప్తాడు సౌదీ అరేబియాలోని మక్కా వైపు చూపిస్తాడు. తెల్ల బట్టలను అడుగుతాం, అయ్యా నీ దేవుడు ఎక్కడ అంటే వాడు ఇజ్రాయెల్ వైపు చూసి జెరూసలేం వైపు చూపిస్తాడు. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా, నువ్వు అమెరికాలుండు, కెనడాలుండు, బ్రిటన్లుండు, కాంబోడియా, మలేషియా, సింగపూర్, నేపాల్, ఇట్లాంటి ఏ దేశమైనా ఉండు, నీ దేశం ఎక్కడయ్యా అని చూపెడితే వాడిని అడిగితే, ఏ హిందువునైనా అడిగితే వాడు చూపించేటువంటి ఏకైక పుణ్యభూమి, వేదభూమి అంటే నా భారతదేశాన్ని చూపిస్తాడు. కాబట్టి వానికి ఇది నా మాతృభూమి. వాడికి ఈ దేశం పట్ల, ధర్మం పట్ల వానికి ప్రీతి కలుగుతుంటుంది. కానీ
ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మనం వందే మాతరం అంటే ఆనాడు శ్రీరామచంద్రుల వారిని లక్ష్మణుని అట్టాడట, అన్న ఇంత స్వర్ణమయ లంక ఉన్నది, మనం ఇక్కడనే ఉండిపోదామంటే అప్పుడు శ్రీరామచంద్రుల వారు అంటారు, అయ్యా అపి స్వర్ణమయి లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి. లక్ష్మణ, ఈ లంకా రాజ్యమంతా బంగారంతో ఉండొచ్చు కాక అది మనకు తృచ్చపాయము, మనకందరికీ గౌరవమైనటువంటి భూమి మన భరత భూమి, దానిపైకి మనం వెళ్దాం కానీ మనకు పరాయి దేశం వద్దు అని చెప్పేసి చెప్తాడు. అంతటి గొప్పనటువంటి దేశం వందే మాతరం అని చెప్పేసి శ్రీరామచంద్రుల వారు లక్షల సంవత్సరాల క్రితమే ఈ భూమాతను కొనియాడాడు. కానీ ఈ దేశంలో పుట్టని, ఈ దేశం ధర్మం కోసం పోరాడని వాళ్ళని అడిగితే వందే మాతరం అనరా అంటే, అరే వందే మాతరం గీరా మాతరం నైబోతే ఓ హరామే అంటాడు. ఈ దేశంలో పుట్టి ఈ దేశం తిండి తింటూ ఈ దేశం పథకాలు అనుభవిస్తూ ఈ దేశం గాలి వీస్తూ వందే మాతరం అంటే అన్నాడు. ఒకటే బిడ్డ, ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో ఉండాలంటే, ఈ దేశం తిండి తినాలంటే వందే మాతరం అనాల్సిందే, జై శ్రీరామ్ అనాల్సిందే. లేకుంటే రాబోయే రోజుల్లో హిందువులంతా కలిసి మేము తరిమేస్తామనేది మాత్రం పక్కా అని చెప్తున్నాం ఈ సందర్భంగా. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈ దేశంలో పుట్టాలంటే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం అనాల్సిందే. కాబట్టి ఒకటే గుర్తుంచుకోవాలి, మనమందరం ఎప్పుడైతే హిందువుగా జీవిస్తాడో అప్పుడే ఈ దేశం నిలబడుతుంది, అప్పుడే ఈ ధర్మం నిలబడుతుంది. చాలా మంది తమ కులాల పేరిట, వర్గాల పేరిట విడిపోతున్నారు. ఈ సమాజం 800 ఏళ్ల పాటు ఎందుకు బానిసత్వంకి లోనయ్యిందంటే తెలుసా? మనం కొన్ని కులాల వారిని, మాదిగా అనేటువంటి కొన్ని కులాల వారిని మనం దూరం పెట్టడం, ఈ సమాజం వాళ్ళని మనం దూరం పెట్టడం వల్లే మనం చాలా విచ్ఛిన్నమైపోయి మనం ఒక నింద వేశారు. కాబట్టి హిందూ బంధువులారా మిమ్మల్ని ఒక్కటే కోరుకుంటున్నాను. మొన్న మేము ఒక సందర్భంగా మా తాండూరు పట్టణంలో మా ఆశ్రమంలో ప్రతి సంవత్సరము 500 మందికి సుమారు పాదపూజ చేస్తుంటాం. ప్రతి మంగళవారం, శుక్రవారం ఇలాగే భక్తులు వస్తుంటారు. అక్కడ ప్రతి సంవత్సరం గత 50 సంవత్సరాలుగా అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని, మహిళా మాతృమూర్తుల్ని కూర్చోబెట్టి వారికి స్వయంగా పాదపూజ చేసే ఆచారం మా దగ్గర ఉంది. అట్లా మేము ఒక ఆలోచన చేసినాం, మరి ఈ అంటరానితనం, అస్పృశ్యతను రూపుమాపడానికి మనమే ఒక అడుగు ముందుకేస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాం. మా రగన్న వీళ్ళందరూ అనుకొని ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. మనం సామాజిక సమరసత పేరిట అంటరానితనం, అస్పృశ్యతను రూపుమాపడానికి 108 మంది దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మనం పాదపూజ చేస్తే ఎట్లా ఉంటుంది, అది స్వయంగా స్వామీజీ చేస్తే ఎట్లా ఉంటుంది అని అనుకుంటే 320 మంది వచ్చారు. స్వయంగా పాదపూజ చేశాము. అక్కడ పాదపూజ చేసి వారికి చీరలు అర్పిస్తే ఆ మాతృమూర్తి కన్నుల్లోకి నీళ్ళు వస్తున్నాయి. మా జాతికి గౌరవించడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందా అని చెప్పేసి ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమైంది, నన్ను హత్తుకుంది, ముద్దు పెట్టింది. ఆ విధంగానే మెదక్ జిల్లాలోని దుద్యాల అనే పట్టణానికి, గ్రామానికి సామాజిక సమరసత రథయాత్రలో భాగంగా మేము పాదయాత్రకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలోని మహిళ ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి 75 ఏళ్ల మాతృమూర్తి కన్నీటి పర్యంతమైంది, ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా మా ఇంటికి ఇప్పటి వరకు ఒక్క స్వామికి రాలే, ఒక్క పూజారి రాలే, కానీ ఈరోజు మీరు మా ఇంటికి వచ్చారు, ఆ బాధతో ఏడుస్తున్నాయి, ఆనందం తట్టుకోలేక ఏడుస్తున్నాను అంటే, మరి ఏమైందమ్మా అంత బాధ ఎందుకు పడుతున్నావు ఉందంటే, అక్కడ మళ్ళీ చూసేసరికి అక్కడ యేసు ఫోటో పెట్టింది. మరి అంత బాగానే చెప్పినామా, మళ్ళీ ఆ యేసు ఫోటో ఎందుకు పెట్టామంటే, అయ్యా నాకు ప్రాణం మంచి లేనప్పుడు నేను మా పక్కన ఉన్నటువంటి హనుమాన్ దేవుని గుడికి తిరిగిరా, అక్కడ ప్రదక్షిణాలు వేసి వస్తే నీకు ప్రాణం మంచిగా అవుతుందని చెప్పింది. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక్క చుట్టూ తిరిగేసరికి అక్కడ ఉన్నటువంటి పెద్దలు వచ్చి నన్ను మెల్లబట్టి బయటికి తప్పేశారు, గుడి క్లీన్ చేసేసారు. ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ ఇంటికి వచ్చాను. వాడు తెల్లారే పాస్టర్ వచ్చాడు,
ఈ విధంగా మొక్కు, ఈ విధంగా ఇది అని చెప్పిన తర్వాత వాడు నాకు మతం మార్చి ఇంట్లో ఏసు ఫోటో పెట్టిపోయాడు అన్నాడు. మరి మళ్ళీ పునరాగమనం చెందామానన్న అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నాం. అంటే ఆ మన్నది ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు నా ఇంట్లో భోజనం చేస్తే, నువ్వు నా ఇంట్లో తింటే నేను మళ్ళీ మతం మారుతా, నీ ముంగల్ని మతం మారుతా అన్నది. మేము స్వాములు వచ్చేవరన్నా మా ఇంట్లో భోజనం చేస్తారని అడిగింది. పెద్ద ప్రశ్న వేసింది. అమ్మా నేనన్నా, అమ్మా నా చరిత్రలో, నా సనాతన ధర్మంలో ఎక్కడ అంటరానితనం అస్పృశ్యత లేదు. రాముడు కుహుడిని గుండెలకు కత్తుకున్నాడు, శబరిమాత ఎంగిలి పళ్ళని తిన్నాడు. వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఎక్కడ కూడా అస్పృశ్యత అంటరానితనం లేదు. వేదాలన్నీ ఘోషిస్తున్నాయి, సమానత్వమే సనాతన ధర్మం అని ఘోషిస్తున్నాయి. అంతటి గొప్పనైనటువంటి సంస్కృతి నా సనాతన సంస్కృతి అని చెప్తే, కథలు బాగా చెప్పకు స్వామి, నువ్వు నా ఇంట్లో భోజనం చేయవు. వెంబడన్న అమ్మ ఆడ రొట్టెలు కనిపిస్తున్నాయి, ఆ రొట్టెలు తీసుకురా అని చెప్తే కారపొడి రొట్టెలు అన్నం వేసుకొని తింటున్నాను లేదో అవతల ఇంట్లోకి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చింది. అయ్యా నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు, నీ నా మాట నిలబెట్టుకుంటానని చెప్పేసి కుంకుమ పట్టు చేతికిచ్చి పట్టు పెట్టుకున్నావు. మళ్ళీ అమ్మ మరి పాత్ర వస్తే మళ్ళీ ఏం చేస్తాము అంటే, వాడైతే నా ఇంటికి రాని కొడుకు మాయమాట చెప్పి నా మతం మార్చిండు. వాడు నా ఇంటికి వస్తే నా ఎడమకాలు చెప్పు తీసుకొని 26 ఇంచు కొడతా పాత్ర కానీ అని చెప్పింది. ఇది నిజంగా జరిగినటువంటి సంస్కృతం. కాబట్టి మనం